ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విచారణ పేరిట సిట్ నోటీసులు ఇవ్వడం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగానే తెలంగాణ ప్రజానీకమంతా కూడా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి చావు నోట్లో తలపెట్టి 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు, అదేవిధంగా తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాల పాటు అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రగామిగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిన ఒక గొప్ప పరిపాలనవేత్త అయినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కమిషన్ల పేరిట, సిట్టుల పేరిట, నోటీసులు ఇస్తూ, విచారణల పేరిట, అదేవిధంగా హరీష్ గారికి, కేటీఆర్ గారికి, మా పార్టీలోని అగ్రనాయకులకు కూడా విచారణల పేరిట నోటీసులు ఇస్తూ, కాళేశ్వరం మీద కమిషన్ అని, విద్యుత్ ప్రాజెక్టుల మీద కమిషన్ అని, ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ అని, ఫార్ములా ఈ కేసు అని, ఏసీబీ కేసు అని, ఇట్లా అనేక రకాలైనటువంటి కేసులతోని, కమిషన్లతోని, సిట్టులతోని మా పార్టీ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ మానసికంగా క్షోభకు గురి చేసే విధంగా, అదేవిధంగా బురద జల్లే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా పనిచేస్తుంది. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసింది వాళ్ళ 6 గ్యారంటీలను నమ్మి, వాళ్ళ 420 హామీలను నమ్మి, వాళ్ళు చేవెళ్లలో చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషను, సరూర్ నగర్లో చెప్పిన యూత్ డిక్లరేషన్, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్, ఇటువంటి వాటిని నమ్మి ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఒకటంటే ఒక హామీని అమలు చేయకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇవాళ కేవలం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని, మా పార్టీ అగ్రనాయకత్వాన్ని వేధింపులకు గురి చేస్తూ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.